నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మేషరాశి వారి యొక్క ఫలితాలను గనక పరిశీలిస్తే, ముందుగా గ్రహ సంచారాన్ని గనక పరిశీలిస్తే, వీరి జన్మరాశి నందు రవి సంచారం జరుగుతున్నది. జన్మం నుండి ద్వితీయంలో అనగా వృషభంలో శుక్ర సంచారము, మిథునంలో గురు సంచారం జరుగుతున్నది. పంచమమైనటువంటి సింహరాశిలో కేతు సంచారము, లాభస్థానమైనటువంటి ఈ యొక్క కుంభములో రాహు సంచారం జరుగుతున్నది. అదేవిధంగా వ్యయస్థానమైనటువంటి మీనమునందు శని, కుజ, బుధ గ్రహముల యొక్క సంచారములు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంచారాన్ని కనుక పరిశీలిస్తే ఎక్కువగా అధికంగా ఈ యొక్క వారాంతం వరకు కూడా వీరికి ఎక్కువగా శుక్రుడు, అదేవిధంగా రాహువు బాగా యోగించేటువంటి యొక్క గ్రహాలుగా కనిపిస్తున్నారు. అయితే ఈ వారాంతంలో చంద్రుడు కూడా బాగా యోగిస్తాడు. ఈ చంద్రుడు యోగించడం వలన వారాంతాలు వార ప్రారంభం కన్నా కూడాను వారాంత్యంలో మంచి ఉత్సాహంగా మీరు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మీ పనిలో కూడా చాలా స్పష్టత పెరుగుతుంది. తద్వారా మానసిక స్థిరత్వం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. మీరు ఇదివరకటి దాకా వాయిదా వేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసేటువంటి యొక్క క్రమంలో మీ యొక్క పని అనేటువంటిది సాగుతూ ఉంటుంది. మీ నైపుణ్యానికి తగినటువంటి అవకాశాలు కూడా ఈ వారాంతం లోపల వస్తాయి. కుటుంబ విషయంలో కూడా మీరు చాలా ముఖ్యమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ వారం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో అవి మీకు ఉన్నతమైనటువంటి యొక్క కంపెనీలలో ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగాన్ని ప్రాప్తింపజేసేటువంటి విధంగా, అంటే పొందే విధంగా మీకు అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే మీడియా రంగంలో కానీ డిజిటల్ కంటెంట్ కు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడాను బాగా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకోనటువంటి ఒక ఊహించినటువంటి ఒక శుభం కూడా జరిగేటువంటి అవకాశం ఈ యొక్క వారాంతం లోపల కనిపిస్తున్నది. మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీకు అభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి తెలిసిన వ్యక్తుల ద్వారానే ఒక మంచి సంబంధం కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. పెళ్ళైనటువంటి వారు తమ భాగస్వామితో కలిసి ఈ కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకొని కుటుంబ అభివృద్ధికి మీరు శ్రమించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ వారాంతం లోపల పిల్లల పేరు పైన ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క ప్రణాళికలు కూడా చేస్తారు. అది అంతేకాకుండా ఈ పిల్లల అలవాట్లలో కూడా మార్పులు తీసుకుని వస్తారు. తద్వారా వారితో మీరు సమయం గడపడం ద్వారా వారు కూడా ఒక మంచి మానసికమైనటువంటి వికాసాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే ఆరోగ్య విషయంలో ఈ మేషరాశి వారు తగు జాగ్రత్తలను పాటించాలి. తద్వారా ఈ వారాంతం లోపల వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో శుభత్వాలన్నీ కూడాను ఆస్వాదించడానికి ఆస్కారము అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క అశుభత్వం అంతా కూడాను తొలగిపోవడానికి సంకట నాశన గణేశ స్తోత్రము అనేటువంటిది ఏదైతే ఉందో దానిని నిత్యము కూడా పఠించండి. సంకట నాశన గణేశ స్తోత్రము అనేటువంటిది పఠించండి. సకల శుభత్వాలని పొందండి.